ఎవరైనా ఒక్కరు లేచి మీ సమస్యలు ఏంటనేది ఒక్కరు చెప్పాలి. ఎవరైనా అవి రెండు మెర్జ్ చేసేసి మొత్తం మా లేబర్ శాఖ మార్చున్నారు సార్. ఇప్పుడు శక్తి స్కీమ్ వచ్చిందనుకో సార్, మాకు నెక్స్ట్ బీటెక్ చేయడానికి ఛాన్స్ లేదు సార్. ఆ శక్తి స్కీమ్ వస్తే మేము ఇంతకుముందు లాటరల్ ఎంట్రీ సార్, డిప్లొమా నుంచి లాటరల్ ఎంట్రీ ఉండే. ఇప్పుడు ఆ లాటరల్ ఎంట్రీ ఏం లేదు. ఆ లాటరల్ ఎంట్రీ లేకుండా మాకు డిప్లొమాతో ఆపేసి మాకు లేబర్ చేస్తాం సార్. ఆ లేబర్ వల్ల ఎంత 15,000 to 20,000 ఇస్తారు సార్. దాంతో మేము వర్క్ చేసుకోవాలంట సార్. ఆ లాటరల్ ఇప్పుడు శక్తి స్కీమ్ వల్ల ఏంటంటే మాకు ప్రైవేట్ కంపెనీకి అమ్ముకున్నట్టు సార్. ఇప్పుడు శక్తి స్కీమ్ వచ్చిందానికి ఇంప్లిమెంట్ అయింది కదా, అమ్ముకున్నట్టు సార్. మొత్తం మా రైట్స్ ఏం పోతాయి సార్. ఇప్పుడు డిప్లొమా వల్ల మేము గవర్నమెంట్ జాబ్స్ అన్ని కొట్టుకుంటాం సార్. ఇప్పుడు శక్తి స్కీమ్ వస్తే ఆ గవర్నమెంట్ జాబ్స్ ఏం రావు సార్. మొత్తం లేబర్ వర్క్ చేసుకోవాలి సార్. నేను పాలిటెక్నిక్ చేస్తున్నాను. ఇప్పుడు శక్తి స్కీమ్ రావడం వల్ల మాకు పాలిటెక్నిక్ వాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. మమ్మల్ని మొత్తం ఐఐటి వాళ్ళ దాంట్లో కలిపేస్తున్నారు. ఇప్పుడు మాకు లేటరల్ ఎంట్రీస్, ఇంజనీరింగ్ చేయడం అలాంటివి ఏమి ఉండవు ఇంకా శక్తి స్కీమ్ వస్తే. ఇప్పుడు పాలిటెక్నిక్ మేము ఎందుకు చేసుకున్నామంటే ఫ్యూచర్ ఇంజనీర్ అవ్వాలని చేసుకున్నాం మేము. ఇప్పుడు మమ్మల్ని శక్తి స్కీమ్లో ఒక పార్ట్గా చేస్తే మాకు ఇంజనీర్ అనే నేమ్ రాదు, మాకు ఒక సర్టిఫికేట్ అనేది రాదు. మాకు ఈ శక్తి స్కీమ్ వద్దు, మా పాలిటెక్నికే మాకు కావాలి, మా ఎస్బిటెట్ డిపార్ట్మెంటే మాకు కావాలి. ఈ శక్తి స్కీమ్ వల్ల మాది మొత్తం మేము లూజ్ అయిపోతున్నాం, మా వాల్యూ పోతుంది పాలిటెక్నిక్. మేము అందరం పాలిటెక్నిక్ చేయాలని ఇక్కడికి వచ్చినాం. C26 వాళ్ళకి AI గురించి ఇంప్లిమెంట్ చేసిర్రు, దానికి మేము హ్యాపీ. మమ్మల్ని ఏమంటారు పైనకి ఇట్లా బీటెక్ ఛాన్స్ అవన్నీ ఇవ్వండి. మమ్మల్ని కొంచెం ఫోర్స్ అంటే వేరే దాంట్లో కాకుండా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. మా పాలిటెక్నిక్ ఎంకరేజ్ చేయండి. దీంట్లో వికారాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వికారాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కానీ వేరే డిస్ట్రిక్ట్ల నుంచి ఎంతమంది ఉన్నారు? అదే సార్, మొత్తం వేరే డిస్ట్రిక్ట్. అవునా, వాళ్ళు దొరుకుతలేరు. ఇప్పుడు ఐటీఐ కానీ వేరే వొకేషనల్ స్పోర్ట్స్లో కానీ ఎక్కువ మంది జాయిన్ అవుతుంది. ఇది మేము బీటెక్, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా తీసుకోలేదు, మాకు బీటెక్ జాయిన్ అవ్వడానికి తీసుకున్నాం. మాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ బేసిక్ నాలెడ్జ్ అని మాకు అవసరం లేదు. మాకు టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బీటెక్లో మేము హ్యాపీగా ఈజీగా పాస్ కావచ్చు అని మేము డిప్లొమా తీసుకుంటాం. అలాంటి మమ్మల్ని తీసుకెళ్ళి స్కిల్ వర్కర్స్ కింద పెడితే మాకు ఏ లాభం ఉండదు. మేము బీటెక్ పోవాలని చెప్పేసి మా పాతిది మంచిర్యాల. ఏ ఇయర్? ఇప్పుడు 3 years చదువుకొని మళ్ళీ మేము ఒక కార్పొరేట్ లేబుల్ కింద పనిచేస్తే మాకు ఏముంటుంది సార్ రెస్పెక్ట్? రేపటి నాడు మా మమ్మీ డాడీ మాకు ఇంత చదివించి మాకు ఏం లాభం సార్? మమ్మల్ని ఒక్కొక్కరు రాత్రి 10-11 దాకా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాడ పనిచేసి మమ్మల్ని ఇన్ని రోజులు చదివిస్తే మళ్ళీ మాకు అంతా వేస్ట్ చేస్తాం. మళ్ళీ మేము ఇంటర్ దగ్గర 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ ఎంసెట్తో మళ్ళీ అప్పుడు చేసుకోవాలి. మళ్ళీ 3 సంవత్సరాలు వేస్ట్ మాకు. ఇప్పుడు మళ్ళీ వేసుకుని ఇంటర్ వేస్ట్. మాకు అందరికీ ప్రతి ఒక్కరికి మేము బీటెక్ చేసి ఇంజనీర్ కావాలని చెప్పేసి జాయిన్ అయ్యి ఇప్పుడు ఆ బీటెక్ అనేది మాకు పాత్వే తీసేస్తే మాకు ఈసెట్ అనేది క్యాన్సిల్ చేస్తే మాకు వైట్ కలర్ జాబ్స్ పోతే, మాకున్న రెస్పెక్ట్ పోతే, మాకున్న డిగ్నిటీ పోతే. ఇన్ని సంవత్సరాలు మేము చదువుకున్న వేస్ట్ అయిపోతుంది. అట్లా ఐటీఐ వాళ్ళు తక్కువ అంటలేము, కాకేషన్ వాళ్ళు తక్కువ అంటలేము. ఎవరి స్కిల్స్లో వాళ్ళు బెస్ట్. ఇప్పుడు మా స్కిల్ మన ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తుందా? అవును సార్, శక్తి స్కీమ్ మొత్తం ఇప్పుడు మనకి ఏమైతే స్కిల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక సైడ్ చేస్తుంది. ఇది మన స్కిల్ ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత మన బీటెక్లో మన ఈజీగా మనకి స్కోప్ ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇంజనీరింగ్కి బేసిక్ నాలెడ్జ్, సబ్ ఇంజనీరింగ్. స్కిల్ యూనివర్సిటీ అంటే ఆనంద మహేంద్ర గారిని వైస్ చైర్మన్ దాని కిందకి అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఐటీఐ, పాలిటెక్నిక్ అందరికీ నమస్కారం. నమస్తే బిడ్డ. అందరికీ నమస్తే బిడ్డ. అయితే ఈరోజు వికారాబాద్ లోపల పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళందరూ కూడా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ లోపల జత అయింది. వీళ్ళు నిరసన తెలపాలని చెప్పి అనుకున్నారు. నిరసన ఎందుకు అంటే గతంలోనేమో ఈ ఎస్బిటెట్ అనేటిది ఉండి వీళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివిన తర్వాత వాళ్ళకు ఫీజులు కూడా తక్కువనే ఉండేటి. తక్కువ ఫీజులతోటి వీళ్ళు కంప్లీట్ చేసుకొని ఒకవేళ వీళ్ళు ఏమన్నా జాబ్లో జాయిన్ కావాలనుకుంటే జూనియర్ అసిస్టెంటో, సీనియర్ అసిస్టెంటో, సబ్ ఇంజనీర్లో ఇట్లా కావాలంటే ఆ డిప్లొమా తోటి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. లేదు ఇంకా పై చదువులకు పోవాలనుకుంటే, బీటెక్ చదవాలనుకుంటే ఈ 3 years కోర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కాకుండా డైరెక్ట్ సెకండ్ ఇయర్ బీటెక్ లోపల జాయిన్ కావడానికి అవకాశం ఉంటుండే. దాన్నే లాటరల్ ఎంట్రీ అంటుండ్రి.
లాటరల్ ఎంట్రీ. అయితే ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు అంటే, పాపమైన చాలా చదువుకున్నటువంటి చదువుల మంత్రి కదా, కాబట్టి ఏం చేసుకొచ్చిండంటే కలెగుర గంపలాగా చేసుకొస్తున్నాడు. కలెగుర గంపలాగా ఐటీఐ, పాలిటెక్నిక్, మొత్తం స్కిల్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఒక శక్తి అనేటటువంటిది పెట్టి, ఆయన వీసీగా దానికి ఆనంద్ మహేంద్ర గారిని పెట్టి ఈ పిల్లల భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి నెట్టేస్తున్నాడు. ఈ పిల్లలు ఇంకా జూనియర్ అసిస్టెంట్లు కావాలన్నా, సీనియర్ అసిస్టెంట్లు కావాలన్నా, లేదా పై చదువులకు పోవాలా, బీటెక్ చేయాలంటే కూడా ఎవరికి కూడా అవకాశం లేకుండా ఇటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తూ ఉన్నారు. దీనికి శాంతియుతంగా నిరసన తెలుపుదాము అని అంటే చాలా జిల్లాల లోపల తెలుపుతున్నారు. ఆల్రెడీ స్టేట్ మొత్తం కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ స్టాఫ్ కావచ్చు, అందరూ నిరసన తెలుపుతుంటే వికారాబాద్లో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని చెప్పి ఇక్కడ జత అయితే పోలీసు వాళ్ళతోటి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు. స్పీకర్ గారు ఏమి ఆలోచన చేయాలంటే, వాళ్ళు కూడా మా బిడ్డలే. స్పీకర్ గారి పర్యటన ఉంటే మరి ఆయన పర్యటన ఉంటే ఎన్ని రోడ్ల మీద ఆడొక కాలు ఈడొక కాలు పోతాడో, ఎన్ని రోడ్లు బ్లాక్ చేస్తాడో తెలియదు. కానీ రోడ్లన్నీ కూడా స్పీకర్ గారి గురించే ఉంచాలనంట. పిల్లలు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుకునేటటువంటి హక్కును కూడా కాల రాస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఖచ్చితంగా వీళ్ళకు నిరసన తెలుపుకునేటటువంటి హక్కు ఇవ్వాలి. ఈ శక్తి అనేటటువంటిది ముందు తీసేయాల. జీవో 97 అనేటటువంటిది తీసుకొచ్చి పిల్లలను అందరినీ కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, స్కిల్డ్ యూనివర్సిటీ అని మొత్తం కలిపేసి వీళ్ళ భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి నెట్టివేస్తున్నాడు. వీళ్ళు పై చదువులకు పోవాలంటే కూడా లేకుండా అవుతున్నారు. వీళ్ళంతా స్కిల్డ్ అని చెప్పి పేరు పెట్టి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా తీసుకుపోయి లేబర్ డిపార్ట్మెంట్లో పడేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఇక చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు లేబర్ పని చేసుకోవాలా, ఏ ప్లంబర్ పనో, ఎలక్ట్రీషియన్ పనో, ఫిట్టర్ పనో ఇటువంటి పనులు చేసుకోవడానికి పనికొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొస్తున్నది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉంటారు, వీళ్ళకు చెప్పేటటువంటి లెక్చరర్లు కూడా ఉంటారు. వాళ్ళు కూడా నేను కూడా లెక్చరర్లతో మాట్లాడితే వాళ్ళు కూడా అయోమయో పరిస్థితుల్లో ఉన్నారు. మమ్మల్ని ఎక్కడ కలుపుతారో, ఏ డిపార్ట్మెంట్లో మెర్జ్ చేస్తారో తెలియట్లేదు, మాకు మా భవిష్యత్తు ఎట్లుంటుందో కూడా తెలుస్తలేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చూసినా కానీ రియల్ ఎస్టేటు, డబ్బులు ఈ వ్యవహారం చుట్టే జరుగుతుంటాయి కదా. ఆయన వ్యవహారం మొత్తం కూడా ఎక్కడున్నది అనేటే మొత్తం ఒక భూమికి లింక్ అయి ఉంటుంది, లేకపోతే డబ్బులకు లింక్ అయి ఉంటుంది. నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఏంటంటే ఈ ఎస్బీ టెట్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేటటువంటి డిపార్ట్మెంట్ లోపల 600 కోట్లు ఉన్నాయంట. ఈ 600 కోట్లను ఎస్బీ టెట్లో ఉన్నటువంటి 600 కోట్లను మింగేయడానికి ఇదంతా కథ చేస్తున్నారు అనేటటువంటిది నాకున్నటువంటి సమాచారము. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే మా డిమాండ్ ఏంది అంటే, పిల్లల తరపున, విద్యార్థుల తరపున, అట్లాగే స్టాఫ్ తరపున డిమాండ్ ఏంది అంటే, ఈ జీవో 97 జీవోను వెంటనే రద్దు చేయాలా, శక్తి అనేటటువంటి దాన్ని తీసేయాలా. పిల్లలు ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కాగానే వాళ్ళు ఒకవేళ జాబులకు పోయేటోళ్ళు ఉంటే పోవటానికి అవకాశం కల్పించాలా. వాళ్ళు బీటెక్ చేయాలనుకుంటే లాటరల్ ఎంట్రీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలా. వీళ్ళు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుకోవడానికి హక్కు కల్పించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ పిల్లల తరపున వాళ్ళకు సంఘీభావం తెలపాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.
ఇన్వాల్వ్ అయినా లేవు కాబట్టి స్టూడెంట్సే కాబట్టి వాళ్ళ సార్ అందరు పిల్లలే కాబట్టి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సంతోషం కోసం ఒక రిప్రజెంటేషన్. పిల్లలు ఈ ప్రాంతానికి సంబంధించిన పిల్లలు తమ గోసను వినిపించడానికే అంటే ఆర్టికల్ 19 లోపల ఉన్న రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, రైట్ టు ప్రొటెస్ట్ కావచ్చు, శాంతియుతంగా కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా రిప్రజెంటేటివ్ గారికి, జిల్లా మెజిస్ట్రేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జరిగింది. ఏదైతే జీవో 97 వచ్చిందో దాన్ని రద్దు చేయాలి, మాకు న్యాయం జరపాలని చెప్పి ఈ గోసను వినిపించడానికే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భారత పౌరుడే. అంటే ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టికల్, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టికల్ చెల్లుబాటు అవుతుంది. వాళ్ళ యొక్క గోసను వినిపించడానికే కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే కలెక్టర్ గారు మాకు అనుమతి ఇచ్చాడు. 5 మంది 10 మంది పోవాలంటాడు. 5 మంది 10 మంది ఎందుకు పోతారు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు భారత పౌరుడే కదా, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కదా కలెక్టర్ గారికి వాళ్ళ గోసను వినియోగించుకోవాలంటే. మరి అక్కడ ఒకవేళ జాగా లేదనుకుంటే కలెక్టర్ గారిని ఇక్కడికి రమ్మంటున్నాం. ఇంతమంది స్టూడెంట్స్ కన్నా కలెక్టర్ గారి పదవి గొప్పది కాదు కదా. మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. పోలీస్ అన్నలు కూడా దయచేసి వినాలి, మీరు మమ్మల్ని అనుమతించాలి. లేదు అంటే అడిషనల్ కలెక్టర్ గారు లేకపోతే ఇన్ఛార్జ్ గారిని రమ్మనండి, ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ గారిని వచ్చి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ తీసుకోమనండి, వీరి యొక్క బాధను వినమనండి. మేము శాంతియుతంగా చేస్తామంటున్నాం. మేము ఎక్కడ కూడా శాంతియుతాలను భంగం కలిగించే విధంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చేయడు. కావాలి సార్ రిటర్న్ గా లెటర్ ఇస్తాం సార్. ఇప్పుడైనా వినండి, ఇప్పుడు ఆకలి అయ్యే టైం 1 గంట అవుతా ఉన్నది, ఆకలి అవుతుంది. మరి వీళ్ళందరూ కూడా బిలో 18 బిలో 21 ఇయర్స్, ఎవరి జోబులలో 100 రూపాయలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏ హోటల్లో పోయి తినాలి? 1 గంట అవుతా ఉన్నది. మరి కలెక్టర్ గారు పెడతారా? ఎవరు పెడతారు సార్? అవునా కాదమ్మా? ఒక్కొక్కరు వినాలి 97 జీవోని వెంటనే 97 జీవోని వెంటనే సార్. ఇంకెంతసేపు ఇక సార్ అడిషనల్ కలెక్టర్ గారికి మీరు ఇన్ఫర్మేషన్ అని ఇవ్వండి సార్. మీరు ఈయన మమ్మల్ని ఎదుర్కొంటే ఎట్లా?